సభాధ్యక్షులు పోలీసు వారు వచ్చారు. దయచేసి ఇక్కడ ఎవరెవరు పేర్లుంటే వాళ్ళ కూర్చోవాలి, మిగిలిన వాళ్ళు కూర్చుంటే కుదరదని వాళ్ళు చెప్తున్నారు. దయచేసి మీ అందరికీ తెలుసు, వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, మన డిగ్నిటరీస్ ఎవరైతున్నారో వాళ్ళే సహకరించాలి దయచేసి. దయచేసి స్టేజ్ మీద ఎవరికైతే పాసులు ఉన్నాయో వాళ్ళు మాత్రమే కూర్చోవాలి. ఎందుకంటే స్టేజ్ కెపాసిటీ ఉంటుంది. ఇప్పుడు వీవీఐపీలు వచ్చినప్పుడు వాళ్ళతో పాటు కొంతమంది స్టేజ్ మీకు ఎక్కుతారు. ఎక్కినప్పుడు అందరూ అయినప్పుడు ఎక్కువ అవుతుంది. చాలా మంది నిలబడి ఉన్నారు. దయచేసి స్టేజ్ పాసులు లేని వాళ్ళు దించేయండి. మేము దించితే బాగుంటుంది. మీకే మీరే దిగిపోవాలి. స్టేజ్ పాసులు లేని వాళ్ళు దిగిపోవాలి. పెద్దలు తులసిరెడ్డి గారిని తర్వాత సభాధ్యక్షులు తిరుపతి జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు, చిత్తూరు జిల్లా అధ్యక్షులు భాస్కర్ గారు, తిరుపతి నగరాధ్యక్షులు గోపి గారు, చిత్తూరు నగరాధ్యక్షులు టిక్కీరాయల్ గారు, మరికొద్దిసేపట్లో సభా వేదికకు రాబోతున్న యువ నేత, జాతీయ నేత అయినటువంటి సచిన్ పైలట్ గారికి, ఇక కొద్దిసేపట్లో ఇక్కడికి రాబోతున్న పులివెందుల పులిబిడ్డ, కడప తల్లి కన్నబిడ్డ, రాయలసీమ రతనాల బిడ్డ, ఆంధ్రమాత అనుంగ బిడ్డ, స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముద్దుల బిడ్డ అయినటువంటి శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారికి, సభా వేదిక ఆశీనులైన కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ పార్టీల అత్యంత మహారథులకు, రాష్ట్రం నలుమూలల నుంచి, ప్రత్యేకించి రాయలసీమ ప్రాంతం నుంచి, మరియు ప్రత్యేకించి తిరుపతి, చిత్తూరు పరిసర జిల్లాల నుంచి కదం త్రొక్కుతూ పదం పాడుతూ ఈ ఎన్నికల శంఖారావ సభకు విచ్చేసినటువంటి అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపి అర్జునుని ఆయుధం గాంధీవం, ఇంద్రుని ఆయుధం వజ్రాయుధం. రాబో ఎన్నికల కురుక్షేత్ర సంగ్రామానికి కాంగ్రెస్ పార్టీ, ఇండియా పార్టీ, ఇండియా కూటమి ఆయుధం ఏది? ప్రత్యేక ఆంధ్ర. రాబో ఎన్నికల కురుక్షేత్ర సంగ్రామానికి కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమిలోని పార్టీల ఆయుధం ప్రత్యేక ఆంధ్ర, ప్రత్యేక హోదా. రాష్ట్ర విభజన సందర్భంగా అన్ని విధాల అభివృద్ధి హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రానికి పోయింది కాబట్టి ఆ మేరకు నవ్యాంధ్రకు, సీమాంధ్రకు న్యాయం చేసేటందుకు, ఒక విధంగా చెప్పాలంటే తెలంగాణ కంటే మరింత మెరుగైన విధంగా సీమాంధ్రను తయారు చేయాలనే ఉద్దేశంతో ఆనాడు సోనియా గాంధీ గారి మార్గదర్శకత్వంలో, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా, కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఆనాడు యూపీఏ ప్రభుత్వం సీమాంధ్రకు 3 వరాలు ప్రకటించింది. అందులో మొదటి వరం రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా 5 సంవత్సరాల పాటు అమలు చేయడం. రెండవ వరం రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో సెక్షన్ 46 సబ్ సెక్షన్ 3 కింద రాయలసీమకు, ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా గాని, ఒరిస్సాలోని కేబీకే తరహా, కోలాపూర్, బోలంగీర్, కలహండి తరహా ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కింద కేంద్రం నిధులు ఇవ్వడం. అది రెండవ వరం. ఇక మూడవ వరం రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో 108 సెక్షన్ల కింద, 13 షెడ్యూళ్ల కింద దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ఆర్థిక ప్రయోజనాలు కేంద్రం రాష్ట్రానికి అందించడం. ఈ మూడవ వరం కింద కడప జిల్లాలో శైలాధ్వర్యంలో స్టీల్ ప్లాంటు, దుగరాజపట్నంలో ఓడరేవు, రాజధానికి నిధులు ఇవ్వడం, పోలవరాన్ని పూర్తి చేయడం, విశాఖ మెట్రో, విజయవాడ మెట్రో, విశాఖ రైల్వే జోన్, విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, కాకినాడ పెట్రోకెమికల్ కాంప్లెక్స్, తిరుపతి, విజయవాడ, విశాఖ విమానాశ్రయాలను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా తయారు చేయడం, ఐఐటి, నీట్ లాంటి 13 కేంద్రీయ సంస్థలను ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయడం, 9th, 10th షెడ్యూళ్ల కింద కొన్ని వందల ఇన్స్టిట్యూషన్స్ ను ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయడం. ఈ విధంగా మూడవ వరం ఇవ్వడం జరిగింది.
ఈ 3 వరాలు ఈ పాటికి అమలై ఉంటే సీమాంధ్ర స్వర్ణాంధ్ర అయిపోయింది. దేశంలోని 28 రాష్ట్రాలలో నంబర్ 1 రాష్ట్రంగా సీమాంధ్ర, నవ్యాంధ్ర, ఆంధ్రప్రదేశ్ తయారైంది. 2014లో గాని 2019లో గాని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే ఈ పాటికి 3 వరాలు అమలై ఉండేటి సీమాంధ్ర స్వర్ణాంధ్ర అయింది. కానీ దురదృష్టవశాత్తు 2014లో 2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోవడం, కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో బీజేపీ అధికారంలోకి రావడం, రాష్ట్రంలో 2014లో టీడీపీ, 2019లో జగన్ పార్టీ అధికారంలోకి రావడంతో ఈ 3 వరాలు అభివృద్ధికి నోచుకోలేదు. పర్యవసానంగా ఈనాడు దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే అధ్వానమైన పరిస్థితిలో ఈనాడు సీమాంధ్ర ఉంది అంటే దానికి కారణం ఈ 3 వరాలు అమలు కాకపోవడం. ఈ 3 వరాలలో ప్రత్యేకించి ప్రత్యేక హోదా, ప్రస్తుతం దేశంలో 10 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఉంది. అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, త్రిపుర, మణిపూర్, మిజోరాం, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఈ 10 రాష్ట్రాలకు ప్రస్తుతం ప్రత్యేక హోదా అమలవుతా ఉంది. 11వ రాష్ట్రంగా నవ్యాంధ్రప్రదేశ్ కు సోనియా గాంధీ గారి మార్గదర్శకత్వంలో మన్మోహన్ సింగ్ గారు 2014 ఫిబ్రవరి 20న రాజ్యసభలో ప్రకటించడం జరిగింది. ఈ యొక్క ప్రత్యేక హోదా వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ పన్నుల్లో రాయితీలు ఉంటాయి. అటు ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్, కస్టమ్స్ డ్యూటీ, జీఎస్టీ, సెంట్రల్ ఎక్సైజ్ వీటిల్లో రాయితీలు ఉంటాయి. కాబట్టి పెట్టుబడిదారులు పరిశ్రమలు పెడతారు. పరిశ్రమలు పెడితే నిరుద్యోగ యువతకు ఉపాధి ఉద్యోగాలు లభిస్తాయి. అదేవిధంగా ధరలు తగ్గుతాయి. పెట్రోల్ గాని, డీజిల్ గాని, వంట గ్యాస్ ధరలు, మిగతా నిత్యావసర సరుకుల ధరలు తగ్గుతాయి. ఆ విధంగా ప్రజలకు ప్రయోజనం ఉంటుంది. రెండవ ప్రయోజనం, కేంద్ర ప్రాయోజిత పథకాలతో సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ లో ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు 90% కేంద్రం నిధులు భరిస్తుంది, 10% రాష్ట్రాలు భరించాలి. ప్రత్యేక హోదా లేని రాష్ట్రాలకు 60% నిధులు కేంద్రం భరిస్తుంది, 40% నిధులు రాష్ట్రం భరించాలి. అదేవిధంగా మూడవ ప్రయోజనం, విదేశీ ఆర్థిక సంస్థల సహకారంతో రాష్ట్రంలో అమలయ్యే ప్రాజెక్టులకు ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు 100% కేంద్రం నిధులు భరిస్తుంది, ప్రత్యేక హోదా లేని రాష్ట్రాలకు 100% రాష్ట్రాలు భరించాలి. కాబట్టి ఈ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆనాడు 2014 ఫిబ్రవరి 20 తారీఖున మన్మోహన్ సింగ్ గారు ఆంధ్రప్రదేశ్ కు 5 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా ప్రకటించడం జరిగింది. ఆ రోజు ఇదే బీజేపీ నాయకులు పెద్దలు వెంకయ్యనాయుడు గారు రాజ్యసభలో మీరు 5 సంవత్సరాలు ఇస్తున్నారు, సంతోషమే, కానీ పరిశ్రమలు పెట్టి అభివృద్ధి చెంది నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలంటే ఇది 10 సంవత్సరాలు చేయాలని చెప్పేసి బీజేపీ నాయకులు పెద్దలు వెంకయ్యనాయుడు గారు రాజ్యసభలో మాట్లాడారు. దాని తర్వాత బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టంగా పేర్కొంది, కాంగ్రెస్ పార్టీ 5 దయచేసి అక్కడికి విచ్చేసినటువంటి సోదర సోదరిమణులందరూ కూడా మీకు కేటాయించినటువంటి స్థానాలు ఉన్నాయి, కుర్చీలు ఇలా లెఫ్ట్ సైడ్ కి కుర్చీలు ఉన్నాయి, దీంట్లో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. బీజేపీ 2014 ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తా అని చెప్పింది. మేము అధికారంలోకి వస్తే మరి 5 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేస్తామని చెప్పేసి వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో రాయడం జరిగింది. దాని తర్వాత 2014 ఎన్నికల సందర్భంగా ఎన్నికల సభలో ఇదే స్థలంలో ఇదే స్టేడియంలో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సాక్షిగా నరేంద్ర మోడీ మధ్యలో ఉంటే ఒకవైపు చంద్రబాబు నాయుడు, ఒకవైపు వెంకయ్యనాయుడు కూర్చొని ఉన్న సందర్భంలో ఇదే నరేంద్ర మోడీ ఏం చెప్పారు, బీజేపీ అధికారంలోకి వస్తే 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు నవ్యాంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తాం, సీమాంధ్రకు, రాయలసీమకు, ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ ఇస్తామని చెప్పేసి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఇదే సభలో నరేంద్ర మోడీ చెప్పారు. ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, సార్ 10 సంవత్సరాలు చాలదు 15 సంవత్సరాలు కావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అడిగారు. ఇది చరిత్ర చెప్పిన సత్యం. బీజేపీ అధికారంలోకి వచ్చింది, 2014లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు, 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. మరి ఈ 10 సంవత్సరాలలో
ఎందుకు ఇవ్వలేదు? ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదు? కాబట్టి ఈనాడు బీజేపీ ఏమంటుంది? ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమట. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమట. మరి ఆయన ముగిసిన అధ్యాయం అంటా ఉంటే ఈ ప్రాంతీయ పార్టీల నాయకులు ఏం చేస్తా ఉన్నారు? కాబట్టి మహాశైలరా, బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నంత వరకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదు. రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీల అధికారంలో ఉన్నంత వరకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదు. ఈ ప్రాంతీయ పార్టీలు ఇవి కబాలీలు. రజనీకాంత్ సినిమా కబాలీలో రజనీకాంత్ డైలాగ్ ఒకటి ఉంది. ఒక పాత తెలుగు సినిమాలో ఒక పాత విలన్ గల్లలుంగి కట్టుకొని ఈడ ఘాటు పెట్టుకొని మీసాలు మిలేసి ఏ కబాలి అని పిలవగానే చేతులు కట్టుకొని వంగోని ఎస్ బాస్ అంటారే, అటువంటి కబాలీ పార్టీలు ఈ ప్రాంతీయ పార్టీలు. ఇవి కప్పుకోను చలవు, కట్టుకోను చలవు. ప్రత్యేక హోదా ఇచ్చేసి రాలవు, ఉడత తిన్న ఊగాల్సిందే, చింతకాలు రాలవు. ఇవి బీజేపీ అంటే మన రాష్ట్రంలో బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. నరేంద్ర మోడీ చేతిలో జగన్ రెడ్డి భజన్ రెడ్డిగా, చంద్రబాబు నాయుడు చెక్క భజన్ నాయుడుగా, పవన్ కళ్యాణ్ భజన్ కళ్యాణ్ గా మారిపోయారు. కాబట్టి వీళ్లతో ఈ రాష్ట్రానికి ఏమీ ఒరగదు. ఈ ప్రాంతీయ పార్టీ నమ్ముకుంటే కుక్క తోక పట్టుకొని గోదావరి ఇదినట్లే. కాబట్టి మహాశైలరా, ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే హస్తం గుర్తుపై మీరు ఓటు వేయాలి. కాబట్టి మహాశైలరా, ఉంది, ఒక సూక్తి ఉంది, ధర్మో రక్షతి రచిత. ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది. వృక్షో రక్షతి రచిత. చెట్టును మనం కాపాడితే చెట్టు మనల్ని కాపాడుతాయి. అదేవిధంగా కాంగ్రెసో రక్షతి రచిత. కాంగ్రెస్ మనం కాపాడితే కాంగ్రెస్ ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని, సమాజాన్ని కాపాడుతుంది. ఒక్కసారి ఆలోచించవలసిందిగా విఘ్నులైన, చైతన్యవంతులైన, వివేకవంతులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిలోని పక్షాల తరపున విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై హింద్. వేదిక మీద ప్రసంగించేటువంటి వక్తలందరికీ కూడా విజ్ఞప్తి, సమయాన్ని దృష్టిలో పెట్టుకుని సమయ పాలనతోటి ఉంటే చాలా మంది వక్తలు ఉన్నారు కాబట్టి అందరికీ అవకాశం ఉండొచ్చు. మనకి ఈనాడు కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్ పక్షాన జాతీయ స్థాయిలో ఇండియా అలయన్స్ పార్ట్నర్ గా ఉన్నటువంటి మరి సిపిఐఎం పక్షాన యాక్చువల్ గా శ్రీనివాస్ గారు రావాల్సి ఉంది. వారి పక్షాన, పార్టీ పక్షాన పెద్దలు గౌరవ మాజీ శాసనసభ్యులు గఫూర్ గారిని పంపించారు. వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. సభాధ్యక్షులు, వేదికపై ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, సిపిఎం, సిపిఐ పార్టీల నాయకులు, ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, ఈరోజు ఏదైతే ప్రత్యేక హోదా సాధన కోసం ఒక డిక్లరేషన్ను కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రకటిస్తామని చెప్పారు. న్యాయ సాధన అనేటువంటి పేరుతో ఈ సభను కూడా ఏర్పాటు చేశారు. ప్రత్యేక హోదా సాధన కోసం
ఉద్యోగాలు ఎట్లా దొరుకుతాయి? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని నేను అడుగుతున్న, ఆ రోజు యూనివర్సిటీ తిరిగాడు ఆయన. ప్రత్యేక హోదా నేను అడుగుతున్న, ఆ రోజు మనం పనిచేస్తున్నాం. అట్లాగే భారతదేశం, ఈ దేశం ఒక మతం కాదు, ఒక కులం కాదు, ఒక ప్రాంతం కాదు, ఒక భాష కాదు, సమ్మిశ్రమ భారతదేశం.
మంచిదే. ఈరోజు మనం కోలాహలమైన మీటింగ్, అంటే కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘకాలం రెస్ట్ తీసుకున్నారు ఇక్కడ. ఇప్పుడు దానికి ఆక్సిజన్
వీళ్ళిద్దరు పోవాల్సిందే. ఇద్దరు కలిసి మోసం చేస్తున్నారు. వీళ్ళకన్నా మించి అసలు ఈ భారతదేశానికి తెలుగు ప్రజల శత్రువు అని ఉన్నారంటే అది మోడీ తప్ప ఇంకోటి కాదు. తెలుగు ప్రజానీకం యొక్క ఔన్నత్యాన్ని దేశం మొత్తం చాటి ఢిల్లీ రథచక్రాలను వంచి చాలా బలోపేతమైన ఇందిరాగాంధీని కూడా మెడలు వంచి తెలుగు పేట నిరూపించిన ఎవరంటే ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు దేశవ్యాప్తంగా తెలుగు ప్రజానీకాన్ని ఢిల్లీ దాకా ప్రతిబింబ చేయించాడు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి ప్రాజెక్టుల విషయం కానీ ఇవన్నీ కూడా తెలుగు ప్రజానీకాన్ని ఔన్నత్యాన్ని తీసుకుంటూ దేశం మొత్తం ప్రధానమంత్రిని ఒప్పించి తీసుకొచ్చాడు. తెలుగు ప్రజానీక న్యాయం చేకూర్చినట్టే ఎన్టీ రామారావు, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి. కానీ తెలుగు ప్రజలకు ద్రోహం చేసింది ఎవరు? తెలుగు ప్రజలకు అచ్చంగా ద్రోహం చేసిన నొక్కుతా ఉన్నాడు. భారతదేశంలో అత్యంత క్రిమినల్ ఏమైనా ఉన్నారా అంటే అది అమిత్ షానే. ఆయన మర్డర్ కేసును తప్పించుకోవడానికి 12 మందిని తప్పించాడు. జస్టిస్ లోయాతో సహా 12 మందిని వకీలని సాక్షులను చంపిస్తే గానీ ఆయన హోమ్ మినిస్టర్ కాలే. నెంబర్ 1 క్రిమినల్ ఎవరు ఉంటే మన హోమ్ మినిస్టర్. నెంబర్ 2 ఆర్థిక దోపిడీగాడు ఎవరు ఉంటే మోడీనే. అంటే మీరు చెప్పచ్చు మోడీ సన్యాసి కదా, పిల్లలు లేదు కదా, పెళ్ళాం లేదు కదా, ఆయనకి ఎందుకు ఆస్తి అని చెప్పచ్చు. కట్టుకునే పెళ్ళాన్ని ఊరు బయట పంపించాడు పాపం. సాంప్రదాయం ప్రకారం చేసుకునే భార్య అక్కడ ఉందంటే ఫుట్పాత్ పైన ఉంది పాపం. కానీ ఈయనకి 29 మంది అట్టపుత్రులు ఉన్నారు. 29 మంది కలిసి 10 లక్షల కుటుంబం 10 లక్షల కోట్ల రూపాయలు దిగమింగారు. 10 లక్షల కోట్ల రూపాయలు దిగమింగి ఇతర దేశాలకు వెళ్ళిపోయారు. కెనడాలో ఉన్నారు, లండన్లో ఉన్నారు. ఆ 29 మంది మొత్తం గుజరాత్కు ఉండాలి. ఒక మిజియమాలియా తప్ప మిగతంతా కూడా గుజరాత్ వాళ్ళే. వాళ్ళంతా కూడా ఈయనకి దత్తపుత్రులే. సొంత పుత్రుల కన్నా దత్తపుత్రులు. పెరిగి పందులు ఇంట్లో కూర్చున్నాయా? నీకు ధైర్యం ఉంటే ప్రజానీకోసం నిలబడాలి తప్ప పెరిగి పందులుగా దానుకోవడం కాదు. అలాంటి పద్ధతుల్లో సైకిల్ని ఫ్యాన్ని ఊరు బయట
కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వం సోనియా గాంధీ గారి నాయకత్వం
తెలుగులో చెప్పండి. కొంచెం కొంచెం మాట్లాడే చొట్టా పెట్టుంది. I remember these lines when I was very young. I used to visit Andhra Pradesh with my late father. But like I said, every time I come here, I feel so happy and I feel so proud of all of you. I once again, with folded hands pray to you. Give us your blessings, give us your support, help the Congress party. Let's change the BJP government. For 10 years, they have done everything. They have done note ban, they have done GST, made farmers laws, inflation, unemployment. People want a change. ये जुमलेबाजी बहुत हो गया. अभी सरकार बदलने का है और कांग्रेस का सरकार बनाना है. सरकार बनाना है तो जोर से मेरे साथ नारा देना, कांग्रेस पार्टी जिंदाबाद. No. You have to raise Okti Rundu, both hands. Congress Party! Congress Party! Vaddu. Congress Party! जिंदाबाद. Thank you very much. Jai Hind. जय हिंद. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. దయచేసి అందరూ కూర్చోవాలి, సభా కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. దయచేసి ప్లీజ్ వేకేట్ చేయండి ఇక్కడి నుంచి. ప్లీజ్ పెద్దలు, మాజీ కేంద్ర మంత్రి వర్యులు, స్థానిక పార్లమెంట్ సభ్యులుగా పనిచేసినటువంటి చింతామోహన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది ఈరోజు. ఒకవైపు 7 కొండలు, ఇంకొక వైపు ఎర్ర జెండాలు. ఎర్ర జెండాలు, 3 రంగుల జెండాలు. ఈ కలయిక మామూలు కలయిక కాదు. దేశ రాజకీయాల్లోనే ఇది ఒక గొప్ప మలుపు. అంతేకాదు, ప్రపంచ రాజకీయాలకు కూడా ఇది ఒక గొప్ప మలుపు. చాలా మందికి తెలియకపోవచ్చు. మా నారాయణ గారికి తెలిసి ఉండొచ్చు, గఫూర్ గారికి కూడా తెలిసి ఉండొచ్చు. మరి కామ్రేడ్ సుర్జీత్ గారు, కామ్రేడ్ జ్యోతిబాసు గారు, కామ్రేడ్ బర్దన్ గారు బతికున్నప్పుడు నాకు చెప్పేవాళ్లు, ఈ కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీలు రాబోయే 100 సంవత్సరాలు కలిసి ఉండాలని చెప్పేవాళ్లు. కానీ అమెరికా సామ్రాజ్యవాదుల వల్ల 2009లో కమ్యూనిస్టులు కాంగ్రెస్ విడిపోవడం జరిగింది. ఈ విడిపోవడం వల్ల భారతీయ జనతా పార్టీ అనేది ముందుకొచ్చింది. చాలా మందికి తెలియదు, 1999 ఏప్రిల్ 22వ తారీఖున 9 గంటలకు ఆ రోజు ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి లేసేటప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నాడు, కూర్చునేటప్పుడు మాజీ ప్రధానమంత్రిగా కూర్చున్నాడు. దీని వెనకాల దేశంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి తెలియదు. ఈరోజు బ్రతికున్న వాళ్ళకి కామ్రేడ్ సుర్జీత్ గారికి తెలుసు, కామ్రేడ్ బర్దన్ గారికి తెలుసు, కామ్రేడ్ జ్యోతిబాసు గారికి, ముగ్గురికే తెలుసు. మరి ఒక్క ఓటుతో ఆ రోజు భారతీయ జనతా పార్టీని ఓడగొట్టడం జరిగింది. ఇది కేవలం కమ్యూనిస్టు పార్టీల ఆలోచన విధానం. మరి యూపీఏ ప్రభుత్వం ఎలా ఏర్పడింది కూడా చాలా మందికి తెలియదు. యూపీఏ ప్రభుత్వం ఏర్పాటుకు కారణం మరి నేను ఇక్కడ ప్రస్తావించదలుచుకోలేదు.
చనిపోయినటువంటి ముగ్గురికి మాత్రమే తెలుసు. జ్యోతిబాసు గారికి తెలుసు, మరి కామ్రేడ్ సుర్జిత్ గారికి తెలుసు అని మీకు తెలియజేస్తూ రాయలసీమ గురించి ఒక్క మాట చెప్పదలుచుకున్నాను. రఘువీరారెడ్డి ఊరికి వెళ్ళాను, అనంతపూరికి. ఈ మీటింగ్ లాగా అక్కడ జరిగింది. 300 కిలోమీటర్లు ప్రయాణం చేశాను అనంతపురం నుంచి తిరుపతి దాకా. మరి ఈ 300 కిలోమీటర్లో నేను చూసింది ఏంటంటే కొండలు, మరొక పక్క రాళ్ళు, మరొక పక్క తొండలు పెట్టే గుడ్లు పెట్టే భూములు. కనీసం తాగేదానికి నీళ్లు లేవు రాయలసీమ జిల్లాల్లో. కనీసం తినేదానికి ఇడ్లీ కూడా లేదు దారిలో. మరి 6 గంటల ప్రయాణం చేస్తే ఒక్క మదనపల్లిలో అంత ఇడ్లీ దొరికింది. మరి ఉన్న విషయం ఏంటంటే రాయలసీమ అభివృద్ధి కొరకు అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం 8 జిల్లాలున్నాయి కొత్తగా. ప్రక్కనే నెల్లూరు, ఒంగోలు అన్ని కలుపుకుంటే 10 జిల్లాలున్నాయి. 10 జిల్లాల్లో అభివృద్ధి లేదు. గత 70 సంవత్సరాల్లో, 75 సంవత్సరాల్లో. ఏమి దీనికి కారణం? 7 మంది ముఖ్యమంత్రులు వచ్చారు రాయలసీమ జిల్లాల్లో నుంచి. కనీసం మరి రైతుకు కరువు కాటకాలతో చస్తున్నాడు, ప్రతిరోజు తినేదానికి తిండి లేక. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేక కష్టాలు పడుతున్నారు. దీనికంతటికి ఏమిటి పరిష్కారం? ఏంటి? 70 సంవత్సరాల నాడు మనం మద్రాసు రాష్ట్రంలో నుంచి వచ్చాం, ఆంధ్ర. ఆ రోజు చెప్పాడు ఈ 7 కొండల సాక్షిగా ఎన్జి రంగా గారు చెప్పారు, తిరుపతిని రాజధాని చేయమని చెప్పాడు జవహర్లాల్ నెహ్రూకి. చేయమంటే ఆ రోజు అనంతపురానికి సంబంధించినటువంటి సంజీవ రెడ్డి కర్నూలుకు తీసుకెళ్లాడు. కర్నూలు నుండి హైదరాబాద్కి వెళ్ళింది. హైదరాబాదులో మరి ఏమీ లేనటువంటి హైదరాబాదు ఈరోజు భాగ్యనగరంగా అయిపోయింది. భాగ్యాన్నంతా హైదరాబాదులో పెట్టి వాళ్ళు తరిమితే మనం ఇక్కడికి వచ్చాం. మరి ఏంటి రాయలసీమ జిల్లాలకు ఒకటే ఒక మార్గం. ఈరోజు గోదావరి నీళ్లు రాయలసీమకు రావు. కృష్ణా నీళ్లు 1000 సంవత్సరాల్లో కూడా మరి రాయలసీమకు రావు. ఏంటి పరిష్కారం? 300 సంవత్సరాల నాడు చెప్పాడు. కడప జిల్లాకు సంబంధించినటువంటి ఒక పెద్ద స్వామి బ్రహ్మం గారు, ఆయన కాలజ్ఞానంలో రాసున్నారు. ఏమని? తిరుపతి రాజధాని నగరం అవుతుంది అని. నేను చెప్తున్నాను ఈరోజు 100 మంది చంద్రబాబులు, 100 మంది జగన్ బాబులు, 100 మంది మోడీలు వచ్చినా కూడా తిరుపతి రాజధాని నగరం కాకుండా ఆపలేరు. తిరుపతి రాజధాని నగరం అవుతుంది, అయి తీరుతుంది. రాష్ట్ర రాజకీయాలు. చంద్రబాబు తిరుపతిలో అందరిని ఆయన తొందరబాబు అంటారు. ఇక్కడనే తిరిగేవాడు. మేమందరం చెప్పులు లేకుండా తిరిగిన రోజులు ఉన్నాయి గాంధీ రోడ్లో. తిరుపతిలో పుట్టాడు, దగ్గరగా తిరుపతిలో పెరిగాడు. కాంగ్రెస్ పార్టీ ఆయన్ను ఎమ్మెల్యే చేసింది 1978లో. మరి కాంగ్రెస్ పార్టీ ఆయన్ని మంత్రి చేసింది. రామారావు కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటూ తిరుపతికి ఒక్క చిన్న పనైనా చేశాడా ఈ చంద్రబాబు నాయుడు అని నేను అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు ముక్కు సూటిగా
కనీసం ఒక్క చెట్టన్నా నాటేవా ఓ చంద్రబాబు? కనీసం నువ్వు ఒక్క బడి పిల్లవాడికి సీటన్నా ఇప్పించావా? కనీసం ఒక్కడికైనా 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా నువ్వు కనీసం ఒక్కడికన్నా తిరుపతిలో ఉద్యోగం ఇప్పించావా అని నేను అడుగుతున్నాను. తిరుపతి ప్రాంత ప్రయోజనాలు లేకుండా చంద్రబాబు స్వార్థ ఆర్థిక రాజకీయ ప్రయోజనాల కొరకు మరి తిరుపతికి రావాల్సినటువంటి రాజధానిని తుళ్ళూరుకు తీసుకెళ్లాడు. మరి జగన్ బాబు ప్రక్కనే కడప జిల్లాలో పుట్టాడు. రాయలసీమ ప్రయోజనాలు కాపాడకుండా దాన్ని విశాఖపట్టణానికి తీసుకెళ్లాడు. ఇప్పుడు అంటున్నాడు హైదరాబాద్కు పోతాము అంటున్నాడు. మరి ఏది ఎన్నైనా కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు రాయలసీమ ద్రోహిగా మారాడు. రాయలసీమ ద్రోహిగా మారుతూ ఎన్టీ రామారావు ఆత్మగౌరవాన్ని అమిత్ షా ఇంట్లో అర్ధరాత్రి అమ్మేసి వచ్చాడు. మరి తెలుగుదేశం పార్టీ ఎందుకు పుట్టింది? ఆంధ్రుల ఆత్మగౌరవానికి పుట్టినటువంటి చంద్రబాబు ఎన్టీ రామారావు పార్టీ ఈ రోజు ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని అమ్మేసి ఈ రోజు మోడీ అమిత్ షాల కాళ్లు పట్టుకొని తిరుగుతున్నటువంటి చంద్రబాబు నాయుడు రాయలసీమ ద్రోహిగా మారాడు. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి దళిత ద్రోహిగా మారాడు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు మారాడు? దళితులకు ఏం చేశాడు? ఓట్లు వేయించుకున్నాడు, స్కాలర్షిప్లు ఆపాడు, ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ని మూసేశాడు, ఇళ్లు కట్టించకుండా ఆపేశాడు. అంతేకాదు దళితులకు ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని ఇవ్వకుండా దళిత ద్రోహిగా మారినటువంటి జగన్మోహన్ రెడ్డి రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు మరి జగన్ బాబులు ఇద్దరు కలిస్తే 175 స్థానాల్లో 50 స్థానాల కంటే ఒక్క సీటు కూడా ఎక్కువ రాదని తెలియజేస్తూ షర్మిలమ్మ గారు అదృష్టవంతురాలని నేను ఎన్నోసార్లు చెప్పాను. సమయ స్ఫూర్తి ఉంది, సరైన సమయంలో వచ్చి కూర్చుంది, మధ్యలో వచ్చి కూర్చుంది. మరి 130 సీట్లు, 100కు 30 సీట్లు, 130 సీట్లతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు రాబోయేటువంటి 40 రోజుల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. మరి షర్మిలమ్మ కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవబోతుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ పార్టీకి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ షర్మిలమ్మ గారు మీరు అదృష్టవంతులని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ఈనాటి సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పార్టీ పెద్దలందరూ కూడా మరి వేదిక మీద కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు, ఏఐసిసి పదాధికారులు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు చాలా మంది పెద్దలు ఉన్నారు. వర్కింగ్ అధ్యక్షులు వీరందరూ కూడా మరి సమయాభావం వలన క్షమించవలసిందిగా కోరుతూ సమయాన్ని ఇవ్వలేనందుకుని మరొక సమావేశంలో పెద్దలందరూ కూడా మాట్లాడేటువంటి అవకాశం కల్పిస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అసౌకర్యానికి మేము ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున క్షమించవలసిందిగా కోరి ప్రార్థిస్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారిని ప్రధాన ఉపన్యాసం చేయవలసిందిగా కోరుతున్నాం. తిరుగులేని వేదం చేసేదే ఎదురులేని చట్టం. జోహార్ వైఎస్ రాజశేఖర రెడ్డి. తీర్పులో నా ధర్మమూర్తివమ్మా.
దయచేసి స్టేజ్ కొంచెం బరి ఎక్కువైంది, నిర్వాహకులు ఇబ్బంది పడుతున్నారు. దయచేసి దిగిపోవాలి ప్లీజ్. ప్లీజ్ వీఐపీస్ అందరూ ఉన్నారు, దయచేసి దిగిపోండి. చెక్ చెక్ మనందరము కలిసి ఇది ప్రత్యేక హోదా కోసం చేస్తున్న ఒక డిక్లరేషన్ సభ. ప్రత్యేక హోదాకు సంబంధించి మనందరం ఒక్క గొంతు ఒక్క వాయిస్ తో ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అందమా? ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా. అమ్మ అందరు కూర్చోవాలి, వేరే కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి. అందరు కొంచెం సెటిల్ అవ్వండి అమ్మ. అందరు జరగండి, జరగండి, పర్వాలేదు, పర్వాలేదు. చేరి వచ్చిన తిరుపతి జిల్లా ప్రజలందరికీ, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అమ్మకు, ప్రతి అయ్యకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ వైఎస్ షర్మిలారెడ్డి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాం. ఇదే తిరుపతి పట్టణంలో, ఇదే మైదానంలో అప్పటి బీజేపీ నాయకుడు, ఇప్పటి ప్రధానమంత్రి మోడీ గారు 2014లో ఇదే మైదానానికి రావటం జరిగింది. ఇదే మైదానంలో ఆ రోజు తిరుపతి పట్టణ ప్రజలకు సాక్షిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానం 10 సంవత్సరాల ప్రత్యేక హోదా, 10 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తాము అని మోడీ గారే ఇదే మైదానంలో నిలబడి 2014లో ఆ రోజు రాజకీయాల కోసం, ఓట్ల కోసం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మెప్పు కోసం ఇదే మైదానంలో నిలబడి 10 సంవత్సరాల ప్రత్యేక హోదా అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వాగ్దానం చేసిన వ్యక్తి ఇప్పటి ప్రధానమంత్రి మోదీ గారు. ఎన్ని మాటలు చెప్పాడా సభలో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజల బాధ నాకు అర్థమవుతుంది, ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆవేదన నాకు అర్థమవుతుంది, అందుకే నీకు భరోసా ఇవ్వడానికి ఆంధ్ర రాష్ట్ర రూపురేఖలు మారుస్తానని వాగ్దానం చేశాడు. ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ చేస్తానని వాగ్దానం చేశాడు. ఇప్పటి ప్రధాని మోదీ గారు అద్భుతమైన రాజధాని కడతానని ఢిల్లీని కూడా, బెంగళూరు అయితేనేమి, చెన్నై అయితేనేమి, హైదరాబాద్ అయితేనేమి, ఆఖరికి న్యూఢిల్లీని కూడా మరపించే రాజధాని కడతానని ఇదే మైదానంలో నిలబడి మోడీ గారు 2014లో వాగ్దానం చేశాడు. ఇంకా ఎన్నో మాటలు చెప్పాడు. ఆంధ్రప్రదేశ్ లో హార్డ్వేర్ హబ్బును ఒకటి తయారు చేస్తాను అన్నాడు. ఆంధ్రప్రదేశ్
రాజధాని ఢిల్లీని మరిపించేటట్టు తయారు చేస్తాను అన్నాడు. ఆంధ్ర రాష్ట్రంలో కేజీ బేసిన్ ఉంది. ఇంధన ఉత్పత్తి జరుగుతుంది. పెట్రోలియం రీసెర్చ్ యూనివర్సిటీ అని చెప్పాడు. ఇలాంటి ఎన్ని మాటలు చెప్పాడు మోడీ గారు. కనీసం ఒక్కటైనా నెరవేరిందా? ఏమక్క అన్నా, ఒక్కటంటే ఒక్కటైనా ఏ తమ్ముడు, ఒక్క మాట అయినా నిలబెట్టుకోగలిగాడా మోడీ గారు? ఒక్క మాట అయినా? ఇన్ని మాటలు చెప్పిపోయాడు. ఇదే మైదానంలో, ఇదే తిరుపతి పట్టణంలో ఇక్కడే నిలబడి ఇంతమందికి వాగ్దానం చేసేళ్లాడే. ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా మోడీ గారు? నిజానికి మోడీ గారు చెప్పడమే కాదు, కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా, బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నా, ఏ ఇతర ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా అన్నది ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం ఆంధ్ర రాష్ట్రానికి, ఆ యాక్ట్ ప్రకారం ప్రతి దాంట్లో, యాక్టులో ఉన్న ప్రతి అంశము ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు. ఒక ప్రత్యేక హోదాయే కాదు, ఆ రోజుల్లో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉన్న ప్రతిదీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు. ఈ రోజు వరకు కూడా ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు. రాజధాని కట్టడం, అద్భుతమైన రాజధాని కట్టడం ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు. అలాగే దుగ్గిరాజపట్నంలో పోర్టు ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు. వైజాగ్ స్పెషల్ రైల్వే జోన్ ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు. విశాఖపట్నం నుంచి చెన్నై వరకు ఇండస్ట్రియల్ కారిడార్ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కే. ఉత్తరాంధ్ర రాయలసీమకు స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజీలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు. ఇవే కాదు, ఏపీ రీఆర్గనైజేషన్ లో ఇవి కాకుండా కూడా ఎన్నో పొందుపరిచారు. ప్రతిదీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు. మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు అయినప్పుడు ఇది మనకు ఈరోజు హక్కుగా లభిస్తున్నాయో లేదో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాలి. ఇన్ని హక్కులు మనము కలిగి ఉన్నాం. ఇవన్నీ కూడా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో పొందుపరిచిన ప్రతి అంశము కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు అయినప్పుడు ఒక్కటంటే ఒక్కటైనా అటు బీజేపీ ప్రభుత్వం అయినా, రాష్ట్రంలో ఉన్న ముందు 5 సంవత్సరాల అధికారంలో ఉన్న చంద్రబాబు గారైనా, ఇప్పుడు అధికారంలో ఉన్న జగనన్న గారైనా, ఏ ఒక్కటైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కులో భాగమైన ఒక్క అంశానికైనా వీళ్ళు నిలబడ్డారా, వీళ్ళు పూర్తి చేశారా అని అడుగుతున్నా. 10 సంవత్సరాలు అయిపోయింది. ఊహించుకోవడానికి కూడా ఊహకు కూడా అందడం లేదు. అయ్యో 10 సంవత్సరాలు అయిపోయిందే, ఈ 10 సంవత్సరాలలో ఏ ఒక్కటైనా సాధించుకోగలిగామా అంటే ఒక్కటైనా సాధించుకున్నామా? మన కర్మ కాకపోతే ఇటు పాలక పక్షం, అటు అధికార పక్షం అయితేనేమో, ఇటు ప్రతిపక్షం అయితేనేమో రెండు బీజేపీ పార్టీతో కుమ్మక్కయ్యాయి. 2 పార్టీలు కూడా బీజేపీ పార్టీకి కొమ్ము కాస్తున్నాయి, బానిసలుగా మారాయి. మన హక్కుల్లో ఒక్కదాని కోసం కూడా పోరాటం చేయలేదు. మోడీ గారు ఇదే తిరుపతిలో నిలబడి, పుణ్యక్షేత్రంలో నిలబడి మాటిచ్చాడు. ఆయన మాట మర్చిపోయాడు. ఆయన రామభక్తుణ్ణి అని చెప్పుకుంటాడు కదా మోడీ గారు. 3 నామాల వానికే పంగనామాలు పెట్టాడు కదా మోడీ గారు. ఇదేనా భక్తి? పుణ్యక్షేత్రంలో నిలబడి మీరు మాటిచ్చారు. మీరు మాట తప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేయడమే కాదు, మీకు ఎంతో భక్తి ఉంది అని మీరు నమ్ముకుంటున్న దేవుణ్ణి కూడా మీరు మోసం చేశారంటే మీకు మనస్సాక్షి ఉన్నట్టా లేనట్టా? ఇక మోడీ గారిని కేడి అనగా ఏమనాలి? మోడీయా కేడియా? ప్రధానమంత్రి మోడీయా కేడియా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలను 5 కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేశాడు. ఇక్కడ నిలబడి
మూడు నామాల వారి సాక్షిగా చెప్పిన మాటలు కూడా పంగనామాలు పెట్టాడటే ఇక ఖేడీగాక మోడీ ఏమైతాడు? మోసానికి మారు పేరు ఈరోజు మోడీ. మోడీ అంటే మోసం, మోసం అంటే మోడీ. వాస్తవం కాదా ఏమ్మా? వాస్తవం కాదా? మోసమే చేశాడు కదా మోడీ గారు. ఏం చేశాడు? మోడీ గారు సమాధానం చెప్పాలి, బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలి. 10 సంవత్సరాల ప్రత్యేక హోదా అని చెప్పిన వాళ్ళు 10 సంవత్సరాలు అయిపోయినా కూడా మీరు ప్రత్యేక హోదా ఇవ్వలేదు. మరి దీనికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏం సమాధానం చెప్తారు అని అడుగుతున్నా. పోలవరం కడతాము అని మీరు మాట ఇవ్వలేదా? మరి ఆ పోలవరం కట్టకపోతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మీ ముఖాలు ఎలా చూపించగలుగుతున్నారు అని అడుగుతున్నా. అద్భుతమైన రాజధాని అన్నారే, ఢిల్లీని తలపించే రాజధాని అన్నారే. మరి మోడీ గారు అసలు ఈ రోజు మనకు రాజధాని లేకుండా పోయిందే. చంద్రబాబు గారేమో సింగపూర్ ను చేస్తానన్నారు, అమరావతిని సింగపూర్ ను చేస్తానని 3D సినిమాలు చూపించాడు. ఇక జగనన్న గారేమో ఒక్క రాజధాని సరిపోదు, మాకు 3 రాజధానులు కావాలి అన్నాడు. పోనీ మూడిట్లో ఒకటైనా అయిందా? ఒకటైనా అయిందా? ఈ రోజు మనం తలెత్తుకొని ఇది మా రాజధాని అని చెప్పుకునేటట్టుందా? ఒక్క రాజధాని కూడా లేదు అంటే సిగ్గుచేటు కదా, సిగ్గుచేటు కదా. పక్క రాష్ట్రాలన్నీ వేగంగా దూసుకుపోతున్నాయి అభివృద్ధిలో, పక్క రాష్ట్రాలన్నీ బాగుపడిపోతున్నాయి. కానీ మనకు మాత్రం ఒక రాజధాని లేదు. అసలు సౌత్ ఇండియాలోనే మెట్రో లేని ఏకైక రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. అభివృద్ధి చెందామా? ఒక్క అడుగైనా ముందుకు వేయగలిగామా? మరి మోడీ గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? అసలు ఇదే మైదానంలో మునికోటి అనే ఒక యువకుడు 2015లో మోడీ ఇంకా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మన రాష్ట్రం ఏమైపోతుంది, మన భవిష్యత్తు ఏమైపోతుంది? యువకుడిగా ఉన్నాడు, ఎంతో భవిష్యత్తు ముందుంది. అయినా కూడా ఆ అబ్బాయి ఇదే మైదానంలో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. కేవలం మోడీ ప్రత్యేక హోదా ఇవ్వడు అని ఆందోళన చెంది. ఈ పాపం ఎవరిది? ఏం సమాధానం చెప్తాడు మోడీ గారు ఆ కుటుంబానికైనా? ఏం సమాధానం చెప్తాడు మోడీ గారు మన రాష్ట్ర యువతకు? అసలు భవిష్యత్తే లేకుండా చేశారే, ఏం సమాధానం చెప్తారు? మోడీ గారు చెప్పిన మాట, తల్లిని చంపి బిడ్డను బ్రతికినిచ్చినట్టుంది కాంగ్రెస్ వైఖరి అని చెప్పిన మోడీ గారిని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. మరి తల్లి లాంటి ఆంధ్రప్రదేశ్ ని మీరు ఎన్ని సంవత్సరాలుగా చంపుతూనే ఉన్నారో మోడీ గారు సమాధానం చెప్పాలి. తల్లి లాంటి ఆంధ్రప్రదేశ్ కి మీరు ప్రత్యేక హోదా ఇవ్వకుంటే అది ఆంధ్రప్రదేశ్ ని చంపినట్టు కాదా అని అడుగుతున్నాం. తల్లి లాంటి ఆంధ్రప్రదేశ్ కి మీరు పోలవరం ప్రాజెక్టు కట్టకుంటే మరి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మీరు చంపినట్టు కాదా అని అడుగుతున్నాం. తల్లి లాంటి ఆంధ్రప్రదేశ్ కి రాజధాని మీరు కట్టకుంటే, సహాయం చేయకుంటే మరి మా బిడ్డల భవిష్యత్తును మీరు చంపినట్టు కాదా అని మోడీ గారిని ప్రశ్నిస్తున్నాం. అసలు ఎంత అన్యాయం చేశారు, ఎంత అన్యాయం చేశారు. ఒక్కటంటే ఒక్క వాగ్దానం కూడా నిలబెట్టుకోకుండా అసలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఎంతగా అవమానించాడు మోడీ గారు. అసలు స్పెషల్ స్టేటస్ అంటే ఏమిటి? ప్రత్యేక హోదా అంటే ఏమిటి? ప్రత్యేక హోదా ఒక రాష్ట్రానికి వస్తే పరిశ్రమలన్నీ ఆ రాష్ట్రానికి ఉరుక్కుంటూ వస్తాయి. ఎందుకంటే అక్కడ ఎక్సైజ్ డ్యూటీ ఉండదు, అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఉండవు, ఇవన్నీ రాయితీలు ఉంటాయి, ట్యాక్సులు ఉండవు. కాబట్టి పరిశ్రమలన్నీ ఉరుక్కుంటూ వస్తాయి. పరిశ్రమలు వస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి. ప్రత్యేక హోదా వస్తే కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా ఎన్నో ఇంతలు రెట్టింపు ఇంకా అంతకంటే ఎక్కువే అవుతాయి. ఆ రోజుల్లోనే మనకు ప్రత్యేక హోదా, మనకు రావాల్సిన అన్ని హామీలు నెరవేర్తే 5 లక్షల కోట్ల విలువ. మరి ఈ రోజు కనీసం 10 లక్షలో 12 లక్షల కోట్ల విలువ చేస్తాయి. ఒక్కటంటే ఒక్క వాగ్దానం కూడా నిలబెట్టుకోలేదు. ప్రత్యేక హోదాయే మనకు వచ్చుంటే పక్క రాష్ట్రాలకు వచ్చినట్టు ఉత్తరాఖండ్ కైతే 2000 పరిశ్రమలు వచ్చాయి, 2000 కొత్త పరిశ్రమలు వచ్చాయి. వాళ్లకు ప్రత్యేక హోదా వచ్చింది కాబట్టి. అంటే
దాదాపు 500% బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయట, ఉద్యోగ అవకాశాలు ఎక్కువ అయ్యాయట. హిమాచల్ ప్రదేశ్ లో 10,000 పరిశ్రమలు వచ్చాయి. మరి మనకేమొచ్చాయి? ప్రత్యేక హోదా వచ్చిందా? పరిశ్రమలు వచ్చాయా? కనీసము పట్టుమని 10 కొత్త పరిశ్రమలైనా వచ్చాయా? ఏమా కనిపిస్తున్నాయా అన్నా? కనిపిస్తున్నాయా? పట్టుమని కనీసం 10 పరిశ్రమలు కూడా రాలేదు. ఎన్ని మాటలు చెప్పారు. ప్రత్యేక హోదా సంజీవిని అన్నారు. ప్రత్యేక హోదా కోసం పెద్ద పెద్ద పోరాటాలు చేస్తామన్నారు. ఏం చెప్పాడు ఇదే చంద్రబాబు గారు? ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా అంటే, బీజేపీ పార్టీ లేదు 10 సంవత్సరాలు ఇస్తాము అంటే, చంద్రబాబు గారు లేదు సరిపోదు, సర్దుకోనే 5 సంవత్సరాలు టైం అయిపోతుంది, మాకు 15 సంవత్సరాల ప్రత్యేక హోదా కావాలి అన్నవాడు చంద్రబాబు గారు. మరి ఏమైంది? 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలన్నవాడు చంద్రబాబు గారు, సంజీవిని ప్రత్యేక హోదా అన్నవాడు చంద్రబాబు గారు, స్వర్ణాంధ్రప్రదేశ్ ను చేస్తారన్నవాడు చంద్రబాబు గారు. తీరా పొత్తు కూడా బీజేపీతో ఆ రోజు పొత్తు కూడా నేను ప్రత్యేక హోదా కోసమే పెట్టుకుంటున్నానని చెప్పిన చంద్రబాబు గారు తీరా ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రత్యేక హోదా కాదు కదా, కొట్లాడడం కాదు కదా, తేవడం కాదు కదా, కనీసం ప్రత్యేక హోదా గురించి ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు, వాళ్ళను కూడా జైల్లో పెట్టాడు చంద్రబాబు గారు. మరి ఏమంటారు? చంద్రబాబు గారిని ఏమనాలి? ఊసరవల్లి అనద్దా? ఊసరవల్లి లాగా రంగులు మార్చలేదా? ఎలక్షన్ల ముందేమో ప్రత్యేక హోదా సంజీవిని అన్నాడు, ఎలక్షన్ల తర్వాతేమో ఏం చేస్తుంది ప్రత్యేక హోదా అని మాట మార్చారు. ఊసరివల్లికి కూడా మన చంద్రబాబు గారే 5 సంవత్సరాలుగా జగనన్న గారు ముఖ్యమంత్రిగా ఉండి ఎంతమంది రాజీనామాలు చేశారు? ఎంతమంది ముఖ్యమంత్రి రాజీనామాలు చేశారు? ఎంతమంది ఎంపీలు పోరాటం చేశారు? కనీసం ఒక్కరైనా రాజీనామాలు చేశారా? మూకుముడి రాజీనామాలు కాదు, కనీసం ఒక్క రాజీనామా కాదు, కనీసం ఢిల్లీలో మీరు పంజాబ్ ఇప్పుతామన్నారే, మీరు మెడలు వంచుతామన్నారే, మీరు పులి సింహము అన్నారే, ఏమైంది? పులి కాస్త పిల్లైపోయిందా? పులి కాస్త పిల్లైపోయిందా? ఏమైంది? విప్పండి పంజా. మీ పంజాని కాస్త బీజేపీకి ఒక్కటంటే ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశారా? ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశాడా జగనన్న గారు 5 సంవత్సరాలుగా? ముఖ్యమంత్రిగా ఉన్నారే, మనకు ప్రత్యేక హోదా మోడీ గారు వచ్చినప్పుడల్లా వంగి వంగి దండాలు పెడతారు, ఢిల్లీ వరకు వెళ్లి వంగి వంగి దండాలు పెడతారు, సాష్టాంగ పడతారు, ఢిల్లీ వరకు వెళ్లి ఎన్ని పొత్తులు పెట్టుకుంటారు. అసలు వీళ్ళందరికీ పొత్తులు ఉన్నాయా లేదా మీ అందరికీ అర్థమవుతుందా లేదా రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాలి. అసలు మొత్తం అందరూ చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా మనకు కంటికి కనిపించినా కనిపించకపోయినా బీజేపీ పార్టీతో వీళ్లకు పొత్తులు ఉన్నాయి అన్న మాట వాస్తవం. ఇది బహిరంగ సత్యం. ఎందుకంటే ప్రతి విషయంలోనూ మోడీకి అండగా నిలబడ్డారు, ప్రతి బిల్లుకు మోడీకి సహాయం చేశారు. జగనన్న గారైతే మోడీ చెప్పిన ప్రాజెక్టు ఏ వ్యాపారవేత్తకు ఏది కావాలంటే అది ఇచ్చుకుంటూ పోయాడు, ఎక్కడ ఏ సాయం కావాలంటే ఆ సాయం చేసుకుంటూ పోయారు, ఏ పదవి కావాలంటే అది ఇచ్చుకుంటూ పోయారు, ఎంపీ అయినా టిటిడి అయినా ఏదైనా. ఇలా మీరు బీజేపీ పార్టీకి వంగి వంగి దండాలు ఎందుకు పెడుతున్నారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మీకు చెప్పాల్సిన అవసరం లేదా? ఇటు ప్రతిపక్ష నాయకుడు, అటు పాలకపక్షం జగనన్న గారైనా చంద్రబాబు గారైనా అసలు బీజేపీ పార్టీ మనకు ఏం చేసిందని మీరు వంగి వంగి దండాలు పెడుతున్నారు? ఏం చేసిందని మీరు బానిసలుగా మారారు? మనకు ఒక్కటంటే ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు మోడీ గారు. మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజల మోడీ గారికి బానిసలుగా మీరు ఎందుకు చేస్తున్నారు అని అడుగుతున్నాం. ఆలోచన చేయండి.
బీజేపీ పార్టీకి ఈ రోజు మన రాష్ట్రంలో ఒక్క ఎంపీ సీటు లేదు, ఒక్క ఎమ్మెల్యే సీటు లేదు. అంటే మన రాష్ట్ర ప్రజలు బీజేపీ పార్టీకి అసలు ఓట్లే వేయలేదు. ఒక్క బీజేపీ పార్టీకి చెందిన ఒక్క ఎంపీని గెలిపించలేదు, ఒక్క ఎమ్మెల్యేని కూడా గెలిపించలేదు. అయినా కూడా ఈ రోజు బీజేపీ పార్టీయే మన రాష్ట్రంలో రాజ్యం ఏలుతుంది. ఎంత విడ్డూరం ఇది, ఎంత ఆశ్చర్యం ఇది. ఎందుకంటే ఒక పక్క పాలక పక్షం, ఒక పక్క ప్రతిపక్షం, రెండు బీజేపీ పార్టీయే కావాలనుకుంటున్నారు. రెండు బీజేపీ పార్టీకే ఊడిగలు చేస్తున్నాయి, రెండు బీజేపీ పార్టీ చుట్టూ తిరుగుతున్నాయి. ఎలా ఉంది ఇది? ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగా ఉంది. ఇద్దరికి బీజేపీ పార్టీయే కావాలట. ఇక బీజేపీ పార్టీ ఏమో ఒక చేత్తో చంద్రబాబు గారిని, ఒక చేత్తో జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని డ్యూయెట్లు డాన్సులు ఆడుతున్నారు. ఇది కాదా జరుగుతున్నది మన రాష్ట్రంలో? ఆలోచన చేయండి. ఎంత విచిత్రం, ఎంత ఆశ్చర్యం. అసలు 10 సంవత్సరాలు అయిపోయిందే, మనకు ఒక్క వాగ్దానం నెరవేరలేదు. 10 సంవత్సరాలలో అసలు ప్రత్యేక హోదా అన్న ఊసే లేకుండా చేశారు. ఎవరైనా మాట్లాడుతున్నారు? పెద్ద పెద్ద పరిశ్రమలు వచ్చేవి. పక్క రాష్ట్రాలకు ప్రత్యేక హోదా వస్తే ఒక రాష్ట్రంలో 2000 పరిశ్రమలు వచ్చాయి, ఇంకో రాష్ట్రంలో 10,000 పరిశ్రమలు వచ్చాయి. మన రాష్ట్రంలో ఏమొచ్చింది? గుండు సున్నా. కర్మేమిటో చూడండి. జగనన్న గారు చెప్పిన మాట, ఎలక్షన్లకు ముందు చెప్పిన మాట, గవర్నమెంట్ పరంగా 2 లక్షల చేస్తామన్నాడు. వాళ్ళ మేనిఫెస్టోలో, జగనన్న గారు మేనిఫెస్టోలో కూడా పెట్టారు.
ఇంకొక 4,000 కోట్లతో పంట నష్టపోతే పంట నష్ట పరిహారం కింద రైతులకు ఇస్తాము. 4,000 కోట్లతో ప్రతి సంవత్సరము ఒక నిధి పెడతాము అన్నారు. ఉందా ఇప్పుడు? మద్దతు ధర ఉందా అన్నా? ఏమైంది? ఆ 3,000 కోట్ల స్థిరీకరణ నిధి ఏమైంది? ఆ 4,000 కోట్లతో పంట నష్టపోతే పంట నష్ట పరిహార నిధి ఏమైంది? అంతే. ఎలక్షన్లకు ముందు ఒక మాట, తర్వాత ఒక మాట. రేవు దాటేంత వరకు ఓడమల్లన్న, రేవు దాటినాక బోడమల్లన్న. అన్ని ఇలాగే ఉన్నాయి కదా. రాజశేఖర రెడ్డి గారేమో జలయజ్ఞం కింద 54 ప్రాజెక్టులు కట్టాలనుకుంటే 12 ప్రాజెక్టులు ఆయనే పూర్తి చేస్తే 42 ప్రాజెక్టులు అలాగే మిగిలిపోతే జగనన్న గారు ఆ రోజు ఎలక్షన్లప్పుడు చెప్పిన మాట, మేనిఫెస్టోలో చెప్పిన మాట, నేను ఎన్ని పూర్తి చేస్తానన్నాడు. ఎన్ని పూర్తి చేశాడు? కనీసం 10 అయినా పూర్తి చేశాడా? 5 అయినా పూర్తి చేశాడా? ఎన్ని పూర్తి చేశారు? ఏదైనా అంతేనా? ఏదైనా రాజకీయాల కోసమే? ఏదైనా ఓట్ల కోసమేనా? ఎలక్షన్లకు ముందు ఒక మాట, ఎలక్షన్ల తర్వాత ఒక మాట. ఏరు దాటేంత వరకే ఓడమల్లన్న, ఏరు దాటినాక బోడమల్లన్న. వీళ్ళ నాయకులు మాట తప్పము మడమ తిప్పము అని చెప్పుకుంటున్నారు. వీళ్ళ నాయకులు, వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి వారసులు. ముమ్మాటికి కాదు, 10 సంవత్సరాలు అయిపోయింది. ఒక్క ప్రజలను ముంచిన వాళ్ళు ఎవరు, మోసం చేసిన వాళ్ళు ఎవరు అంటే ఒకవైపు చంద్రబాబు గారు, ఒకవైపు జగనన్న గారు, పైన మోడీ గారు. వీళ్ళ ఆంధ్ర రాష్ట్రం కోసం పోరాడేది, ప్రత్యేక హోదా కోసం వీరకు ఆరాటం ఉందా? పోరాటం చేస్తున్నారా? వీళ్ళ ప్రత్యేక హోదా తెచ్చేది ఇచ్చేది ముమ్మాటికి కాదు. వీళ్ళు మోసం చేసేవారు, ఓట్ల కోసం ఎంతకైనా దిగజారేవాళ్ళు, వాళ్ళ స్వలాభం కోసం ప్రజలను ఎంతకైనా తాకట్టు పెట్టేవాళ్ళు. వీళ్ళ ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి ఆలోచన చేసేది. ఈ రోజు మేము చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ చెప్తుంది, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా మేము చెప్తున్నాం, మేము ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలి అని కట్టుబడి ఉన్నాం. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేంత వరకు కాంగ్రెస్ పార్టీ అలుపెరుగని పోరాటం చేస్తుంది. మేము పోరాడుతాం, మేము సాధిస్తాం. మళ్ళీ చెప్తున్నాం, ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేంత వరకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. అంతేకాదు, మొన్న జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్లీనరీలో కూడా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి, ఇది అవసరము అని ఒక తీర్మానం కూడా చేసింది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ. ఈ రోజు చెప్తున్నాం, ఈ రోజు ప్రత్యేక హోదా డిక్లరేషన్ అంటూ కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒక హామీ ఇస్తుంది, మాటిస్తున్నాం. 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు, 10 సంవత్సరాల ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. 10 సంవత్సరాల ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేస్తాం. 10 సంవత్సరాలుగా మోడీ గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసమే చేశారు. మేము చెప్తున్నాం, అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి కేబినెట్ లోనే 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేటట్టు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. రాహుల్ గాంధీ గారు మాటిచ్చారు, మొట్టమొదటి సంతకం మీ అందరి సాక్షిగా మాటిస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిర్ణయించుకోవాలి, ఒక నిర్ణయం తీసుకోవాలి. మీకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక హోదా కోసం పోరాడే వాళ్ళు కావాలా, లేకపోతే ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టే వాళ్ళు కావాలా? ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నది కాంగ్రెస్ పార్టీ. ప్రత్యేక హోదాను రాష్ట్రాన్ని నాశనం చేయడానికే బయలుదేరారు, రాష్ట్రాన్ని నాశనం చేయడానికే పుట్టినట్టుగా ఉంది. ఎంత అన్యాయం, ఎంత అన్యాయం. మళ్ళీ చెప్తున్నా, రాజశేఖర రెడ్డి బిడ్డను నేను. అసలు కోమాలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో నేను ఎందుకు చేరానో తెలుసా? ఎందుకంటే కోమాలో ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రత్యేక హోదా మీద చిత్తశుద్ధి కలిగి ఉంది కాబట్టి, ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రత్యేక హోదా తెస్తుంది కాబట్టి, ప్రత్యేక హోదా గురించి ఈ రోజు ఏ ఒక్క పార్టీకి, ఏ ఇతర పార్టీకి ఆరాటం లేదు, పోరాటం చేయలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంతమంది ఉన్నారే వేదిక మీద, రఘువీరారెడ్డి గారైతేనేమి, కేవీపీ గారైతేనేమి, పల్లం రాజరికులు ఉన్నారే, ఇంతమంది కూడా ఇన్ని సంవత్సరాలు
ప్రత్యేక హోదా కోసం ఈ రాష్ట్రంలో పోరాటం చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రమే కదా అని అడుగుతున్నాం. మళ్ళీ చెప్తున్నాం, ఇది ప్రత్యేక హోదా కోసం ఆరాటపడే వాళ్ళ మధ్య, ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టే వాళ్ళ మధ్య జరుగుతున్న పోరాటం. ఈ ఎన్నికల్లో ప్రజలందరూ ఒక నిర్ణయం తీసుకోవాలి. ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఒక నిర్ణయం తీసుకుని కాంగ్రెస్ పార్టీలో చేరింది. కాంగ్రెస్ పార్టీ కోమాలో ఉన్నప్పటికీ ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రత్యేక హోదాకు తెచ్చే సత్తా ఉంది, తెచ్చే చిత్తశుద్ధి ఉంది కాబట్టే ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరింది రాజశేఖర రెడ్డి బిడ్డ. రాహుల్ గాంధీ గారి మాట పట్టుకొని రాజశేఖర రెడ్డి బిడ్డ మీ ముందుకు వచ్చింది. మీరు గెలిపించండి, మీరు ఆశీర్వదించండి, ప్రత్యేక హోదాను మీ ఇంటికి తీసుకొస్తా. ప్రత్యేక హోదానే కాదు, రాజన్న సంక్షేమ పాలనలో ప్రతి పథకము మళ్ళీ రైతన్న రాజైతాడు, మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఒక ఇల్లు ఉంటుంది. మొన్ననే కాంగ్రెస్ పార్టీ ఒక అద్భుతమైన పథకం ఇందిరమ్మ అభయం అని ఒక అద్భుతమైన పథకం కూడా ప్రవేశపెట్టాం. ఈ పథకం ప్రకారం ప్రతి పేద ఇంటికి ప్రతి నెల 5,000 రూపాయలు ఆ ఇంటి మహిళ చేతుల్లో, డైరెక్ట్ గా ఇంటి మహిళ అకౌంట్ కే వచ్చేటట్టు చేస్తాం. ఇందిరమ్మ అభయం పేదరిక నిర్మూలన కోసం, అసమానతలను తొలగించడం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన పథకం. ఇందిరమ్మ అభయం ఇంటింటికి 5,000 ప్రతి నెల, ప్రతి మహిళకు, ప్రతి పేద మహిళకు 5,000 ఇచ్చే పథకం. ఈ రోజు పేదవాడి గురించి ఆలోచన చేస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఒక పక్క 5,000 ఇస్తామని సంక్షేమం గురించి ఆలోచన చేస్తున్నాం, ఇంకో పక్క ప్రత్యేక హోదా కోసం కొట్లాడుతూ అభివృద్ధి గురించి కూడా ఆలోచన చేస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి రాజశేఖర రెడ్డి బిడ్డను. నేను, నా గుండెలో నిజాయితీ ఉంది, నా పుట్టింటికి మేలు చేయాలి, నా పుట్టింటికి అన్యాయం జరుగుతుంది కాబట్టే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి అడుగు పెట్టారు. పులి కడుపున పులే పుడుతుంది. మీరు ఆశీర్వదించండి. ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి 10 సంవత్సరాలకు తీసుకొస్తుందని రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది. మరొక్కసారి ఇంతమందిగా తరలి వచ్చారు. రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుంది, కాంగ్రెస్ పార్టీలో చేరింది, ఒక సభ ఉంది, ఏం చెప్తుందో వినాలి, చూడాలి అని ఇంతమందిగా తరలి వచ్చారు. ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అమ్మకు, ప్రతి అయ్యకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది. జోహార్ వైఎస్ఆర్, రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. నమస్తే అక్కయ్య, నమస్తే బాబు, నమస్తే నమస్తే నమస్తే. నా బిడ్డ షర్మిలమ్మ ఈనాటి ఆడబిడ్డగా సభా కార్యక్రమానికి తనను ఆశీర్వదించి మీకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించమని వేణుగోపాల్ రెడ్డి గారు 2 చేతులు జోడించి నమస్కరిస్తున్నాం. ఆంధ్ర రాష్ట్ర ఇందిరమ్మ వైఎస్ షర్మిలమ్మ ఆమె సమావేశానికి వచ్చి ఇంతకాలం మీరు కూర్చొని ప్రతి మాట విని కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపినందుకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఇండియా కూటమి నాయకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. అయితే వందన సమర్పణ ముందు ఒక మాట చెప్పాలనుకున్నా, ఈ వేదిక పైకు, ఈ సభలో ఉన్న వాళ్లకు, ఈ భారతదేశంలో, ఈ రాష్ట్రంలో రాజకీయ మానవ వ్యాపారం జరుగుతూ ఉంది. ఈ వ్యాపారంలో కోటీశ్వర్లు ఒకవైపు ఉన్నారు, పేద ప్రజానీకం ఎవరైతే ఈరోజు సభలో కూర్చున్నారో వాళ్ళు ఒకవైపు ఉన్నారు. వాళ్ళను కాపాడమని చెప్పి ఈ వేదికను అడుగుతా ఉన్నాను. నేను అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మన అమ్మ సోనియమ్మ దీవించిన బిడ్డగా రాహులన్న మన కోసం పంపించిన. ఇక్కడికి వచ్చేటువంటి
మన ఆంధ్రుల ఆడబిడ్డ అదిగో వచ్చే ఓ రాజన్న రోజులనే మరలా తెచ్చే ప్రజల గుండె చప్పుడైన తండ్రి పాలన తుంగలోన తొక్కిన ఈ నేతలపైన ఓహో తిరుగుబాటు చేసేందుకు తరలి వచ్చే కాలిలా గెలుపు గడప చేరు వరకు వలసిపోదు శర్మిల రాజన్న రైతు రాజ్యము మన కాంగ్రెస్ తోనే సాధ్యము బల బల నిలువెత్తు అయ్య రూపము నడిచి వస్తుంది శర్మిలమ్మలా నిస్వార్థం నిలువెత్తు శర్మిల రూపం ఏమాత్రం భయమెరుగని రుద్రమ తేజం కష్టంలో ఉన్నతో బుట్టు కోసం ఆనాడే చేసింది మరువని త్యాగం తండ్రి లేని బాధనంత గుండెలోన దాచేసి తను కన్నా పసి బిడ్డలనింట్లోనే వదిలేసి ప్రజల కొరకు పయనమాయరా పాదయాత్ర చేసి చరిత్ర రాసిరా ఓ రాజన్న రైతు రాజ్యము మన కాంగ్రెస్ తోనే సాధ్యము రాజన్న రైతు రాజ్యము మన కాంగ్రెస్ తోనే సాధ్యము బల బల నిలువెత్తు అయ్య రూపము నడిచి వస్తుంది శర్మిలమ్మలా వినవే వినవే విమలక్క కనవే కనవే కమలక్క శబదం చేసి వస్తుంది మన శర్మిలక్క నమ్మిన జనమును అమ్మల్లే చల్లగా చూస్తానంటుంది నాయకురాలై కదిలింది మన శర్మిలక్క విల్లు తానే బాణము తానే వింతెదిగింది విలువలతోనే అడిగేసిందా శత్రువులందరి గుండెలు వదిలేనే మాటల్లో నా పటునే ఉంది మాటిస్తే తప్పని గుణముంది ఆంధ్రా నేలకు అక్కయ్యండా దండగా నిలిచింది చూడు చూడు తాను రాజన్న బిడ్డ చూస్తదంట తల్లి మన మంచి చెడ్డ జూలు విదిలించింది పులి బిడ్డ లెక్క శంఖం పూరించింది మన శర్మిలక్క రంగుల జెండా ఎగరేసే గుండెల నిండా ఇక సిద్ధం చేయరా తెలుగు కూతంట సింహము సోలోగా ఉంది కదా అని భయపడదండి. నేను ఒంటరిని కదా అని నాకెప్పుడు భయమయ్యలేదు. కోట్ల మంది తెలుగు ప్రజల గుండెల్లో వైఎస్ఆర్ గారు ఇంకా బ్రతికి ఉన్నారు. నేను ఒంటరిని కాను. గత పాలకుల నిర్లక్ష్యంతో గది తప్పింది నేల అది కేంద్రం విసిరిన వలలో నా చిక్కింది అయ్యాల తడబడి